ప్రభాస్ మిర్చి ఫంక్షన్కి అవును, నేను ఉన్నాను కదా ఆ రోజు. స్టేజ్ మీద అవును. ప్రభాస్కి జనం విపరీతంగా వచ్చేసరికి స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఆయనకి భయం వచ్చేసింది ప్రభాస్కి. ఏంటి పెదనాన్నగారికి ఏంటో కూలిపోతున్నారు. వీళ్ళందరూ ఆ కజిన్స్ వాళ్ళు వచ్చి పెద్ద బాధ్యంకి దిగిపోదాం, నాకేం పర్లేదు, నన్ను ఎవరు చేయరు అంటే ఆయనకి ఆ ధైర్యం ఆ భయం ప్రభాస్ భయపడి పెద్ద బాధ్య ఇంక మీరు దిగిపోవాలి అన్నారు ఒకసారి. ఆయనకు భయపడిపోయి సరే అయితే అని అప్పుడు దిగారు అనమాట. అంతవరకు అసలు ఆ స్టేజ్ దిగనంటారు. అంత భయం అనేది లేదు మనిషికి అసలు. ఆ రోజు అదేం జనం అండి, మొత్తం ఇలా చుట్టేశారు మొత్తం నానక్రామ్ గడ మొత్తం. నానక్రామ్ కూడా ఇప్పుడంటే ఇప్పుడు ట్రాఫిక్లు ఇవన్నీ పెరిగినాయి, కానీ అప్పుడు ఏముండేది 2013లో అండి. ఈవినింగ్ 6 తర్వాత చాలా స్లో ఉండేది. ఈశ్వర్ ఓపెనింగ్కి అవును నాకు అందరూ మేము కూడా ఫస్ట్ టైం కదా బాబు లాంచ్ చేస్తున్నారని నేను తర్వాత మా అక్క ప్రభాస్ గారు అక్క అందరం రెడీ అయ్యాం. మేము కూడా చక్కగా నీట్గా బట్టలు అవి కొనుక్కొని వీళ్ళు ముందు వెళ్ళారు. వెళ్దామనంటే ఎక్కడో మేము ఎక్కడున్నాం ఫిలిం నగర్ అంతా మొత్తం మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అసలు హైదరాబాద్ ఎక్కడుందో తెలియలేదు, అంత జనం అంత. అవును, ఆ రోజు ఫిలిం నగర్ గురించి లాస్ట్లో ఆయన మాట్లాడింది, కృష్ణరాజు గారు మాట్లాడిన లాస్ట్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది. ఆ రోజు ఈ 20 years ఆఫ్ దానికి సంబంధించి మనమే చేసాం. అవునవును చేసి ప్రభాస్ గారు వచ్చి 20 సంవత్సరాలు అయింది ఈశ్వర్ సినిమా రిలీజ్ అయిందని ఆ సినిమా డైరెక్టర్ని, నిర్మాతని అందరినీ పిలిచి మనం ఇక్కడ చేసాం కదా. అసలు ఏది మర్చిపోయేవారు కాదు శివ. ప్రతిదీ ఏదో పండగలా చేయాలి, అందరికీ భోజనాలు పెట్టాలి, దాంతోనే ఆయనకి హ్యాపీనెస్. ఇంకా ఏదో ఇంకొక తలుపు లేదు ఆయనకి. ఇంకా ఆ రోజు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు జయంతి పరాంజీ గారు కానీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు కానీ ఆశ్చర్యపోయారు. సార్ మీకు ఎన్ని గుర్తున్నాయా, మాకు ఇంకా అంత గుర్తులేవు సార్ నిజంగానే అంటే. నాకు ప్రతిదీ గుర్తే అని చెప్తే అసలు ఇప్పుడు నేను అందుకనే ఆయనకి ఏది ఇష్టం, ఆయన ఎలా ఉండేవారో ఇంకా ఆయన కొన్ని తీసుకుంటూ నేను కూడా ఆయనకి ఎవరైనా పుట్టినరోజు అంటే పద్మ నువ్వెందుకు గుర్తు చేయలేదు ఇవాళ, అతను టీవీలో చూసి పద్మని పిలిచి దెబ్బలాడేవారు అనమాట. నేను ఫోన్ చేయాలి కదా, ఈరోజు రాజమౌళి గారు పుట్టినరోజు నాకు టీవీలో చూపించాడు, సార్ మర్చిపోయానంటారా, ఫోన్ చేయి. అందరు పుట్టినరోజులకు ఫోన్ చేయాలి అంటే అదే చెప్తున్నా. అంటే ఇండస్ట్రీ మంది, ఇండస్ట్రీలో ఎవరికైనా గొడవలు జరిగినా కూడా ఈయన వెంటనే మాట్లాడి ఎంతమంది గొడవలు సర్దేవరో ఆయన. అవును, మెడ్రాస్లో 16 సంవత్సరాలు కంటిన్యూ ప్రెసిడెంట్ అయిన. మొన్న లాస్ట్ వరకు కూడా మాలో ఎంత బాగా చేస్తారు, లైఫ్ టైం మెంబర్, ఎవరు మాట్లాడడానికి లేదు ఈయన అన్నాక కూడా. అంత అద్భుతంగా